జేఎన్ఎస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ప్రధాని మోడీ వేములవాడ రాజన్న ఆలయానికి ₹1 కాదు కదా, ఒక కోడి కూడా ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో నియోజకవర్గ స్థాయి సిపిఐ కార్యకర్తల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు కోరుతూ సిపిఐ నేతల్ని కలిశానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన సిపిఐ పార్టీ నాయకులు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్కి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఈసారి 400 సీట్లు అంటూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారన్నారు. పైకి శ్రీరామ్ అంటూ లోలోపల రిజర్వేషన్లకి రామ్ చెప్తున్నారని విమర్శించారు. ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా అక్షింతలు వచ్చాయా, రాముడు ఫోటో వచ్చిందా అంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే జూన్ మాసంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు నారాయణని పిలిచి హుస్నాబాద్లో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం చేసుకుందామన్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, ఉన్నటువంటి ఈ నియోజకవర్గ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, భవిష్యత్తులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ పరంగా కాంగ్రెస్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు. నేను ఇలా కూడా వేదిక మీద ప్రజలకు చెప్తాను. నాకు ఎవరైనా ఏదైనా పని చెప్పుంటే, నేను నిర్లక్ష్యంగా చేసి ఉంటే బరాబర్ ఇలా ముఖ్యమంత్రికి వస్తానని పని చెప్పక అట్టిగానే అపోహపడి వాళ్ళకు వాళ్ళే అయ్యో ఏమో జరిగింది మమ్మల్ని పట్టించుకోవడం అంటే చేస్తారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నది. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి ముందుకు పోతా ఉంటుంటే చిన్న చిన్న అంశాలను లెక్కకు తీసుకోవద్దని వాటి సందర్భంగా కోరుతాం. రేపు పొద్దున ఇలా ప్రజాస్వామ్యంగా 30 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా 30 సంవత్సరాల తర్వాత అంత పెద్ద ఇతర మెజార్టీ వస్తే సంతృప్తి పడక నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు, ఈ సుమారు 400 ఈసారి 400 సీట్లు ఇవ్వట్టుండు. 400 సీట్లు ఇవ్వగానే దేశం మొత్తం ఒక అనుమానం బయలుదేరింది. ఎందుకు 400 సీట్లు అడుగుతుండో నరేంద్ర మోడీ? ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేసి ఊపర్ జై శ్రీరామ్ అందరు రిజర్వేషన్ కు రామ్ అని సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా 30 సంవత్సరాల తర్వాత అంత పెద్ద ఇతర మెజార్టీ వస్తే సంతృప్తి పడక నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు, ఈ సుమారు 400 ఈసారి 400 సీట్లు ఇవ్వట్టుండు. 400 సీట్లు ఇవ్వగానే దేశం మొత్తం ఒక అనుమానం బయలుదేరింది. ఎందుకు 400 సీట్లు అడుగుతుండో నరేంద్ర మోడీ? ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేసి ఊపర్ జై శ్రీరామ్ అందరు రిజర్వేషన్ కు రామ్ అని రిజర్వేషన్ ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన వీళ్ళు అక్షింతలు వచ్చినాయా, ఉపాధి హామీ పని వచ్చిందా అని అనడం తప్ప, రాముని ఫోటోలు పంపడం తప్ప ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల మీద, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏం చేసిన అడిగితే మొహం తిప్పేసుకుంటుంది తప్ప ఏం. అటువంటిది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న ఆస్తులని ముస్లింలకు పనిచేస్తారని చెప్తా ఉన్నాడు. లేకపోతే మంగళసూత్రాలు చెప్పుకుంటూ అంటుండు, లేదా ఇండ్లు గుంజుకుంటూ అంటుండు, లేదా అర్బన్ టెర్రరిజం వస్తుంది అంటుండు, హనుమాన్ చాలీస చదవనియాలంటుండు. నిన్న వేమనాడు వచ్చిండు, ₹1 అనేది ఎత్తారనుకుంటే ₹1 లేదే, కోడలు కూడా లేదే. వేమనాడు కోడలు అనేది చిన్న దాని వల్ల కోడలు ఇచ్చారు, అది కూడా తెలియదు.
లక్షల కాసేపు రూపాయి కూడా ఇవ్వలే. ఇది పరిస్థితి అమ్మా. ఏదైనా మంచిదే. జూన్ నెలలో పెద్దలు చాలా వెంకయ్య గారు టైం తీసుకొని అవసరమైతే నారాయణ గారిని, అవసరమైతే శాసనసభలో పూర్వమైన సాంబశివరావు గారిని, ఇంకా సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని అందరికీ ఇక్కడ పిలిచి వాళ్ళందరికీ ఈ జిల్లా 3 జిల్లా సంబంధించిన కార్యదర్శులకు, మండల కార్యదర్శులకు, గ్రామ కార్యదర్శులందరికీ కూడా నేనే సార్వాలు చెప్పి సన్మానం చేసి అందరికీ భోజనం పెట్టి కార్యకర్తలతో